నమస్తే టీవీ 999 న్యూస్ కి స్వాగతం. కడప జిల్లా కమలాపురం పోలీస్ స్టేషన్లో ఆటో డ్రైవర్లకు ఎస్ఐ శ్రీనివాసులు కౌన్సిలింగ్ నిర్వహించారు. సందర్భంగా ట్రాఫిక్ నిబంధనలు, ప్రయాణికుల భద్రతపై పలు సూచనలు చేశారు. ప్రతి ఆటో డ్రైవర్ తప్పనిసరిగా డ్రైవింగ్ లైసెన్స్, ఆర్సీ కలిగి ఉండాలని, ఆటో సామర్థ్యానికి మించి ప్రయాణికులను ఎక్కించుకోవద్దని, కాకి యూనిఫామ్ ధరించాలని, ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ జాగ్రత్తగా వాహనాలు నడపాలని సూచించారు. ప్రమాదాలు, అవాంఛనీయ సంఘటనలు జరగకుండా డ్రైవర్లు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ఎస్ఐ శ్రీనివాసులు హెచ్చరించారు. అప్యూరెన్స్ ఉండాలా, బాగుండాలా చూసేదానికి. ఆటో డ్రైవర్ అంటే ఇది కాదు కదా, ఈజీగా ఉండాలా, బాగా మంచి ఫుడ్ మడత పెట్టి దానికి లోపల పెట్టి బరువు ఇది బాగా వేసుకుంటే చక్కగా ఉంటుంది కదా. ఉంటుందా ఉండదా? కాదు కదా, అట్లా కాదు కదా. లేదా బాబు ఏడబెట్టిన దాన్ని ఎన్నాళ్ళు రెడీమేడ్గా చూసి వస్తుంది సార్. 250 రూపాయలు 200 రెడీమేడ్ దొరుకుతాయి. అది మీకు ఒక గుర్తింపు అనేది ఉంటుంది. కూడా కనపడని పోలీస్ మాకు, ఎందుకంటే మీ దగ్గర లేని సమాచారం ఎక్కడా ఉండదు, అందరి దగ్గర ఉంటుంది. అంత ఇన్ఫర్మేషన్ మీకు ఎవడు గంజా అమ్ముతాడు, ఎవడు మట్కా రాస్తాడు, ఎవడు గ్యాంబ్లింగ్ ఆడుతుంటాడు, ఎవరు ఏం కథ అనేది ఉంటుంది. ఎవరన్నా మీ బండ్లలో ఎవరన్నా లేడీస్ ఎవరన్నా ఎక్కినా కానీ యూటీజర్లు ఎవరు ఉన్నాడు, అల్లర్నాయాలు ఎవరు యూటీజ్ చేస్తున్నారు, ఆడపిల్లల్ని ఎవరు ఏడిపిస్తున్నారు, ప్రతి ఒక్క సమాచారం కూడా మీ దగ్గర ఉంటుంది. అంతేనా కదా? అదంతా కూడా చెప్పాలా, మీరు బాధ్యతాయుతంగా చెప్పాలా. ఇట్లా చెప్తే మీ ఇన్ఫర్మేషన్ కూడా బయటకి ఏం చెప్పేదే ఉండదు. కనపడని పోలీస్ మీరు. ఓకే, ప్రతి ఒక్కరు కూడా మీరు